హాయ్ ఆల్, ఐమ్ డాక్టర్ పవిత్ర రెడ్డి, ఆబ్స్టిషన్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో ఇవాళ ఏంటంటే ఈ కపుల్ వచ్చేసి ఏంటంటే మ్యారీడ్ లైఫ్ వచ్చి 4 years అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పటివరకు పిల్లలు లేరనమాట. ఎప్పుడైతే మనము ఇన్ఫర్టిలిటీ కపుల్ తీసుకుంటున్నామో హిస్టరీ ఎలా అయితే ఇంపార్టెంట్ అని చెప్పాను. సో వాట్ ఆర్ ద 3 simple ways టు కీప్ దేర్ రిప్రొడక్టివ్ హెల్త్ స్ట్రాంగ్ ఫర్ బోత్ ద కపుల్స్ అండి. అది మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే హిస్టరీ తీసుకున్న తర్వాత దే షుడ్ హ్యావ్ ద రెగ్యులర్ చెకప్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే ఫర్టిలిటీ స్క్రీనింగ్స్. ఎందువల్ల అంటే మనకి ఏంటంటే ఎగ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే హిస్టరీ తీసుకున్న తర్వాత దే హ్యావ్ టు మెయింటైన్ ద రెగ్యులర్ చెకప్స్ ఆల్సో. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే బోత్ పార్ట్నర్స్ హెల్తీ వెయిట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫుడ్ ఇంటేక్ కానివ్వండి, అండ్ ఆల్సో ద మేనేజింగ్ ద స్ట్రెస్ లెవెల్స్ ఆల్సో. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇన్ బోత్ ద కపుల్స్. అంటే వెన్ దే ఆర్ ట్రైంగ్ ఫర్ ఎ కిడ్ అన్నప్పుడు. సో ఫీమేల్కి అయితే ఏంటంటే యూ హ్యావ్ టు రూల్ అవుట్ ఎనీ పీసీఓడీస్ కానివ్వండి, వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ సైకిల్స్ రెగ్యులరైజింగ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ మెయిల్లో ఏంటంటే యూ హ్యావ్ టు టెల్ దెమ్ టు అవాయిడ్ smoking and also the any alcohol intake also. Other factors also you have to rule out when you are giving the treatment and what. Okay, no? Thank you so much, Andy.